హలో ఆల్, వెల్కమ్ టు శ్రీరామ్స్ ఐఏఎస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వివేక్, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. మనము స్పెక్ట్రమ్లో నెక్స్ట్ హైలైటెడ్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాము. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనము హోమ్ రూల్ లీగ్ మూవ్మెంట్ అంటే ఏంటి, ఆ టైం పీరియడ్లో జరిగిన డెవలప్మెంట్స్ అన్ని కూడా మనం చూసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి ఈ స్పెక్ట్రమ్ని బేస్ చేసుకుని అంటే చూడండి, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఇన్ బ్రిటిష్ ఇండియా. ఇది మనందరికీ తెలిసిందే. ఇట్ వాజ్ లీడెడ్ బై మహాత్మా గాంధీ. అండ్ దీనిలోకి వెళ్ళే ముందు నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను ఇక్కడ. అది ఏంటి అంటే గాంధీయన్ ఫేజ్. గాంధీయన్ ఫేజ్ మనం చూసినట్టయితే ఇది ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే 1920 నుండి 1947 వరకు గాంధీయన్ ఫేజ్ అని పిలువాలి. ఎందుకంటే 3 మేజర్ మాస్ మూమెంట్స్ చూస్తాం మనం ఈ టైం పీరియడ్ లో. అవి ఏంటి అంటే ఒకటి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్, అండ్ క్విట్ ఇండియా మూవ్మెంట్. దానిలో భాగంగానే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ వెరీ ఎలాబరేట్లీ టుడే. ఓకే, సో లెట్ us go with the non cooperation movement. ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఎప్పుడు లాంచ్ చేయడం జరిగింది అంటే 1920లో. ఎప్పుడు ఎండ్ చేయడం జరిగింది అంటే 1922లో. ఇక్కడ నేను మీకు అడిషనల్ ఫ్యాక్ట్స్ ఇవ్వబోతున్నాను. ఇది లాంచ్ చేసే టైం పీరియడ్ లో వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే లార్డ్ కెంప్స్ఫర్డ్. ఇది ఎండ్ చేసే టైంలో వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ రీడింగ్. బాగా గుర్తుంచుకోవాలి, కాంటెంపరీ బేస్డ్ క్వశ్చన్స్ కూడా మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూడడానికి సింపుల్ గానే ఉంటాయి, ఆన్సర్ చేసేటప్పుడు ఇబ్బంది పాలవుతాం. ఎందుకంటే ఫ్యాక్ట్స్ కాబట్టి, కంప్లీట్లీ ఫ్యాక్చువల్. సో ఎక్కడైతే సాధ్యమో మనకి స్పెక్ట్రమ్ ద్వారా ఏదైతే ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుందో అవి ఒక ఫ్యాక్చువల్ డేటా మనం బిల్డప్ చేసుకుంటే ఎగ్జామ్ పర్టికులర్గా ఈ హిస్టరీ అనేది, మోడర్న్ ఇండియా అనేది చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. అయితే ఇక్కడ when the non-cooperation movement was launched, the Viceroy of India was Lord Chelmsford. When it was suspended, the Viceroy of India was Lord Reading. బాగా గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ we should understand the background for launching this movement. Non-cooperation movement అసలు ఏ పరిస్థితులలో లాంచ్ చేయాల్సి వచ్చింది. సో బ్యాక్గ్రౌండ్కి వెళ్ళినట్టయితే మనము ఇక్కడ మనము 4 ఈవెంట్స్ గురించి మాట్లాడుకోవాలి మేజర్లీ. ఫస్ట్ ఏంటి అంటే ఎనార్కికల్ రెవల్యూషనరీ క్రైమ్స్ యాక్ట్. బాగా గుర్తుంచుకోవాలి ఈ పేరు. అసలు లెజిస్లేషన్ పేరు ఏంటి అంటే ఎనార్కికల్ రెవల్యూషనరీ క్రైమ్స్. అంటే ఈ రెవల్యూషనరీ యాక్టివిటీస్ ని సప్రెస్ చేయడానికి, పర్టికులర్ గా ఈ రెవల్యూషనరీస్ ని కానీ రెవల్యూషనరీ యాక్టివిటీస్ ని కానీ టార్గెట్ చేసుకుంటూ ఒక చాలా సివియారిటీ నేచర్ ఉన్న లెజిస్లేషన్ ని బ్రిటిష్ వాళ్ళు తీసుకుని రావడం జరిగింది. దాని పేరే ఎనార్కికల్ రెవల్యూషనరీ క్రైమ్స్ యాక్ట్ 1919. అయితే ఇది ఎవరి రికమెండేషన్ పైన వచ్చింది అంటే జడ్జ్. A commission was established that was headed by a judge named Rowlatt. సో ఆ కమిషన్ దేన్నైతే జడ్జ్ రోలెట్ హెడ్ చేయడం జరిగిందో వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ పరంగానే ఈ తీవ్రమైన చట్టాన్ని తీసుకుని రావడం జరిగింది. దాని పేరే ఎనార్కికల్ రెవల్యూషనరీ క్రైమ్స్ యాక్ట్ 1919. ఎవరిని టార్గెట్ చేసి అంటే టు సప్రెస్ ద రెవల్యూషనరీ యాక్టివిటీస్ అండ్ టు మేక్ ద పవర్ ఆఫ్ ద రెవల్యూషనరీస్ లెస్ ఇన్ ఇండియా. అంటే వాళ్ళని కంప్లీట్ గా టార్గెట్ చేసుకుంటూ తీసుకుని రావడం జరిగింది అనమాట. అందుకనే దీన్ని పాపులర్ గా రోలెట్ యాక్ట్ అని కూడా పిలుస్తారు. అయితే దీని ప్రకారము ఏం చేయబోతుంది బ్రిటిష్ అంటే
ఎవరినైనా ఆ వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు, లేకపోతే డీటైన్ చేయొచ్చు అకార్డింగ్ టు దిస్ రూలెట్ యాక్ట్. మళ్ళీ బాగా జాగ్రత్తగా వినాలి. ఎనీ పర్సన్ కెన్ బి డీటైన్డ్ ఆర్ అరెస్టెడ్ బేస్డ్ ఆన్ దిస్ రూలెట్ యాక్ట్ వితౌట్ ఎనీ వారెంట్. వారెంట్ లేకుండానే అరెస్ట్ చేయొచ్చు, డీటైన్ చేయొచ్చు. అరెస్ట్ చేసిన మనిషిని లేకపోతే డీటైన్ చేసిన మనిషిని ఎంత కాలం పీరియడ్ అయినా కానీ అరెస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అంటే ఈవెన్ బిఫోర్, అంటే వితౌట్ ప్రొడ్యూసింగ్ ద అరెస్టెడ్ ఆర్ డీటైన్డ్ పర్సన్ బిఫోర్ ద నియరెస్ట్ మ్యాజిస్ట్రేట్ విత్ ఇన్ 24 hours. అది మనకి ఏ చట్టం చెప్తుంది? హేబియస్ కార్పస్ యాక్ట్. హేబియస్ కార్పస్ యాక్ట్ ఏం చెప్తుంది? The arrested or detained person has to be produced before the nearest magistrate within 24 hours. So, Anarchical Revolutionary Crimes Act have completely targeted the revolutionary activities in India, and they, according to this act, a person can be arrested or detained without any warrant, and the arrested person can be detained for any longer period, even without producing before the nearest magistrate within 24 hours. And idi కంప్లీట్ గా ఇట్ వాజ్ అగేన్స్ట్ టు ద హేబియస్ కార్పస్ యాక్ట్ అని చెప్పుకోవాలి. సో ఇది ఎప్పుడైతే తీసుకొచ్చారో దీన్ని సస్పెండ్ చేయమని ఒక మేజర్ డిమాండ్ అనేది ఎమర్జ్ అవ్వడం జరిగింది. ఆ డిమాండ్ ఎవరు చేశారు అంటే గాంధీ అండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో ఇక్కడ డిమాండ్ ఏంటి? టు సస్పెండ్ ద రూలెట్ యాక్ట్. డిమాండ్స్ కూడా బాగా గుర్తుంచుకోండి. సో ఫస్ట్ ఇమీడియట్ ఈవెంట్ ఏంటి అంటే అనార్కికల్ రెవల్యూషనరీ క్రైమ్స్ యాక్ట్ తీసుకుని రావడం. ఇది కంప్లీట్ గా అగేన్స్ట్ ద ఫ్రీడమ్ రైట్స్ ఉండడం, అండ్ దీని ప్రకారంగా పవర్ అనేది కూడా మిస్యూజ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలని చెప్పి గాంధీ కానీ కాంగ్రెస్ కానీ డిమాండ్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ వన్ ఈవెంట్. సెకండ్ ఏంటి అంటే మనందరికీ తెలిసిందే, ఇది చాలా అన్యాయమైన విషయము, చాలా మనల్ని బాధ పెట్టే సంఘటన. అదేంటి అంటే జలియన్ వాలా బాగ్ మ్యాసకర్. ఎక్కడుంది ఇది అంటే పంజాబ్ లో. అది ఒక గ్రౌండ్ పేరు. అక్కడ పెద్ద ఎత్తున ఒక మ్యాసకర్ అనేది జరగడం జరిగింది. ఇన్నోసెంట్ పీపుల్ ని చంపడం జరిగింది బ్రిటిష్ ఫోర్సెస్. అందుకనే దాన్ని జలియన్ వాలా బాగ్ మ్యాసకర్ అంటారు. ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ అ గ్రౌండ్ ఇన్ పంజాబ్. అసలు దీని బ్యాక్గ్రౌండ్ మనం చూసినట్టయితే ఇంతకు ముందు మనం చూసిన రూలెట్ యాక్ట్ ని మిస్యూజ్ చేసుకుంటూ ఒక ఇద్దరు లీడర్స్ ని బ్రిటిష్ అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి సస్పిషన్ ఉండింది, అంటే దే ఆర్ అప్ టు సంథింగ్, దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ రెవల్యూషనరీ యాక్టివిటీస్ అని చెప్పి డాక్టర్ సత్యపాల్ అండ్ సైఫుద్దీన్ కిచ్లు were arrested. Both the people were arrested by using Rowlatt Act on the grounds of Rowlatt Act. ఎందుకు అంటే బ్రిటిష్ కి సస్పిషన్ ఉండింది, వీళ్ళిద్దరు దే ఆర్ అప్ టు సంథింగ్ అని చెప్పి ఈ చట్టాన్ని మిస్యూజ్ చేసుకుంటూ వీళ్ళిద్దరిని అరెస్ట్ అనేది చేయడం జరిగింది. అండ్ అరెస్ట్ చేసి మనం ఆల్రెడీ తెలుసుకున్న విషయమే, అకార్డింగ్ టు దిస్ అనార్కికల్ రెవల్యూషనరీ క్రైమ్స్ యాక్ట్ ఆర్ రూలెట్ యాక్ట్, the person can be arrested without any warrant, and that arrested person can be detained for any longer period, even without producing that person before the nearest magistrate, and it was completely against the habeas corpus act. అది ఆల్రెడీ సస్పెండ్ చేయమని ఒక డిమాండ్. అటువంటిది సస్పెండ్ చేయకుండా దాన్ని మిస్యూజ్ చేసుకుని ఇద్దరు లీడర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ లీడర్స్ ఎక్కడున్నారు అనేది, వాళ్ళ వేరే బోర్డ్స్ అనేది పబ్లిక్ కి తెలియలేదు. సో అక్కడ కాంగ్రెస్ ఏం చేసింది అంటే ఇట్ అనౌన్స్ ఫర్ అ పబ్లిక్ గ్యాదరింగ్, దీన్ని ప్రొటెస్ట్ చేయాలి మనము ఈ అరెస్ట్లను అని చెప్పి ఒక కాల్ ని ఇవ్వడం జరిగింది. అందుకనే పీపుల్ గాట్ మొబిలైజ్డ్ ఇన్ అ గ్రౌండ్ కాల్డ్ జలియన్ వాలా బాగ్. ఆ గ్రౌండ్ పేరు జలియన్ వాలా బాగ్. పాపం ఇన్నోసెంట్ పీపుల్ కి ఆ టైంలో తెలియని విషయం ఏంటి అంటే, ఎప్పుడైతే వీళ్ళని అరెస్ట్ చేశారో ముందంచగానే, అంటే ముందుగానే ఊహించుకుని వీళ్ళు ప్రొటెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి పబ్లిక్ అని చెప్పి, అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉన్నాడో పంజాబ్ కి, ఆయన పేరు మైకల్ O'Dwyer. He was serving as the Lieutenant Governor of Punjab. So he imposed 144 section, ఒక కర్ఫ్యూని ఇంపోజ్ చేయడం జరిగింది. అది పబ్లిక్ కి ఆ అవేర్నెస్ లేదు, ఆల్రెడీ ఇక్కడ 144 సెక్షన్ ఉంది అని. And they were unhappy with the misuse of Rowlatt Act and arrest of innocent people. They wanted to protest against the British. So Congress gave a call and people have gathered in Jallianwala Bagh.
అక్కడ ఏం జరిగిందంటే బ్రిగేడియర్ డయర్, ఇద్దరు పేర్లు కూడా డయరే, మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. ఆ పబ్లిక్ ని కంట్రోల్ చేయమని బాధ్యతలు ఎవరికి ఇవ్వడం జరిగింది అంటే బ్రిగేడియర్ డయర్. పెద్ద ఎత్తున ఫోర్సెస్ వర్ డిప్లాయిడ్ దేర్, ఇక్కడ జలియన్ వాలా బాగ్ లో హ్యూజ్ ఫోర్సెస్ వర్ డిప్లాయిడ్. అండ్ ఇక్కడ ఎంత అన్యాయం అంటే ఆ ఇన్నోసెంట్ పీపుల్ పైన మీరు చేయాల్సింది ఏంటి, కర్ఫ్యూ ఉంది అని చెప్పి వాళ్ళని అందరిని అక్కడ నుండి వెలగొట్టాలి. కానీ వీళ్ళేం చేశారు అంటే పెద్ద ఎత్తున ఒక ఫైరింగ్ అనేది ఆర్డర్ చేయడం జరిగింది. ఎవరు? వీడు మైకిల్ డయర్ ఆల్రెడీ 144 సెక్షన్ తీసుకొచ్చాడు, వీడికి బాధ్యతలు ఇచ్చాడు కర్ఫ్యూని క్లియర్ చేయమని. వీడేం చేశాడు, ఫైరింగ్ అనేది ఆర్డర్ చేయడం జరిగింది. అండ్ 1500 రౌండ్స్ ఆఫ్ bullets were fired on the innocent people who gathered at Jallianwala Bagh. And ఈ ఫైరింగ్ లో పాపము అన్యాయమైన ప్రజలు, పాపము అమాయకులైన ప్రజలు అట్లీస్ట్ 1000 were shot dead in this Jallianwala Bagh massacre. అండ్ అంతేకాకుండా ఇటువంటి మళ్ళీ రిపీట్ కాకూడదు అని చెప్పి ఒక ఫియర్ ని ఇన్స్టాల్ చేయడానికి వీళ్ళు ఏం చేశారంటే దేర్ బాడీస్ వర్ మేడ్ టు డీకంపోజ్ ఫర్ 2 to 3 days. అక్కడనే వదిలేయడం జరిగింది. ఎంత అన్యాయమైన సంఘటన చూడండి. ఇది దేశమంతా తెలిసింది. ఇట్ గాట్ స్ప్రెడెడ్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. అండ్ పెద్ద ఎత్తున బ్రిటిష్ ఇండియాలో దీనికి అగేన్స్ట్ గా ప్రొటెస్ట్లు కూడా స్టార్ట్ అవడం జరిగింది. ఆ బ్రిటిష్ గవర్నమెంట్ పైన ప్రెషర్ కూడా రావడం జరిగింది. ఆ బ్రిటిష్ గవర్నమెంట్ మరి ఆ ప్రెషర్ లో ఏం చేసింది అంటే హంటర్ కమిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది తెలుసుకోండి అని చెప్పి హంటర్ కమిటీని ఎస్టాబ్లిష్ చేస్తే హంటర్ కమిటీ ఏం చెప్పాలి, దిస్ పర్సన్ ఈయన చాలా తప్పు చేశాడు, అక్కడ ఫైరింగ్ అనేది అవసరం లేదు, అయినా కానీ ఇన్నోసెంట్ పీపుల్ పైన ఫైరింగ్ చేయమని చెప్పి ఆర్డర్స్ ఇచ్చాడు అని చెప్పి చెప్పాల్సింది హంటర్ కమిటీ. కానీ ఇట్ గేవ్ అ క్లీన్ చిట్ టు బ్రిగేడియర్ డయర్. ఎంత అన్యాయమైన విషయం చూడండి. ఎప్పుడైతే ఇట్ గేవ్ అ క్లీన్ చిట్ టు బ్రిగేడియర్ డయర్, అతనికి అసలు ఏం తెలియదు, ఆయన చాలా ఇన్నోసెంట్ అని చెప్పడం జరిగింది. అప్పుడు ద బ్రిటిష్ గవర్నమెంట్ రిసీవ్డ్ సివియర్ క్రిటిసిజం. అండ్ ఇప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి కానీ గాంధీకి ఉన్న మేజర్ డిమాండ్ ఏంటి అంటే ఇమీడియట్ గా సివియర్ యాక్షన్స్ తీసుకోండి బ్రిగేడియర్ డయర్ పైన, హూ వాస్ హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ కిల్లింగ్స్ ఆఫ్ ఇన్నోసెంట్ పీపుల్ అట్ జలియన్వాలా బాగ్ అని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ డిమాండ్ ఏంటి, టు సస్పెండ్ ద అనార్కికల్ రెవల్యూషనరీ క్రైమ్స్ యాక్ట్ ఆర్ రూలెట్ యాక్ట్. సెకండ్ డిమాండ్ ఏంటి అంటే టు టేక్ ఇమీడియట్ యాక్షన్స్, సివియర్ యాక్షన్స్ ఆన్ బ్రిగేడియర్ డయర్ who ordered to open fire on innocent people which led to Jallianwala Bagh massacre. So that is the second event. Third event మనం చూద్దాం. థర్డ్ ఏంటి అంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో నేను ఆల్రెడీ చెప్పిందే, వరల్డ్ వార్ 1 ఎండ్ అయినాక వాళ్ళు చేసిన ప్రామిసెస్ ఏంటి, సెల్ఫ్ గవర్నెన్స్ తీసుకొస్తాం, రెస్పాన్సిబుల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ని ఇస్తాం మీకు అని. కానీ ఆ ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేసుకోలేదు. రెస్పాన్సిబుల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇస్తామని చెప్పి ఒక పార్షల్లీ రెస్పాన్సిబుల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ని ఇవ్వడం జరిగింది. అంటే డయార్కీ వాజ్ ఇంట్రడ్యూస్డ్. ఇక్కడ ప్రొవిన్షియల్ లెజిస్లేచర్స్ దేని ద్వారా, మాంటెక్ కెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్. సో ఇమీడియట్ డిమాండ్ ఏంటి అంటే మనకు తెలుసు డయార్కీ సిస్టమ్ ఎంత చెత్త సిస్టమ్ అంటే ఇట్ డివైడెడ్ ద పోర్ట్ఫోలియోస్ ఆఫ్ ద మినిస్టర్స్ ఇంటూ రిజర్వ్డ్ అండ్ ట్రాన్స్ఫర్డ్ లిస్ట్స్ అండ్ ఇట్ రిఫ్లెక్టెడ్ ఇన్ రేషియల్ డిస్క్రిమినేషన్ ఆల్సో. ఇన్ కేస్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఓన్లీ ద మినిస్టర్స్ ఇన్ ద ట్రాన్స్ఫర్డ్ పోర్ట్ఫోలియోస్ లో ఉన్న మినిస్టర్స్ ఎవరైతే నాన్ అఫీషియల్ మెంబర్స్ మన ఇండియన్ మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే రిజైన్ చేయాల్సింది. ఎంత ఇంజస్టిస్, ఎంత అన్వైజ్ డెసిషన్ అంటే ఇది ఒక చెత్త సిస్టమ్, ఇది ఒక డయార్కీ సిస్టమ్ అనేది. సో అటువంటి డయార్కీ సిస్టమ్ ని ఇమీడియట్ గా అబాలిష్ చేయాలి అని చెప్పి థర్డ్ డిమాండ్ చేయడం జరిగింది, టు అబాలిష్ డయార్కీ సిస్టమ్ in the provincial legislature. So this was another demand. The first demand, to suspend the Rowlatt Act. Second demand, to take severe actions on Brigadier Dyer, who was responsible for Jallianwala Bagh massacre. Third demand,
ఈస్ టు ఇమీడియట్లీ అబాలిష్ దిస్ డయార్కీ సిస్టమ్. ఎందుకంటే కంప్లీట్లీ ఇంజస్టిస్ ఎవరికి, ఇండియన్ రిప్రజెంటేటివ్స్కి. మన యూరోపియన్ రిప్రజెంటేటివ్స్ ఏమో దేవర్ ఆన్సరబుల్ టు ఓన్లీ గవర్నర్స్ ఆఫ్ ద ప్రావిన్సెస్ అంటే ఇది ఎక్కడ న్యాయం మనకు అర్థం కాదు. 3 మేజర్ ఈవెంట్స్ మనకి తెలిసిపోయినాయి. 3 ఈవెంట్స్ గురించి మనకు తెలిసిపోయింది. 4th ఈవెంట్ ఏంటి అంటే ఖిలాఫత్ ఆందోళన్ ఆర్ ఖిలాఫత్ మూమెంట్. ఖిలాఫత్ అంటే అగేన్స్ట్ అని. దేనికి అగేన్స్ట్ అంటే యాటిట్యూడ్ ఆఫ్ ద బ్రిటిష్. ఎవరి పట్ల అంటే టర్కీ అండ్ ఇట్స్ సుల్తాన్. ఏం జరిగిందంటే వరల్డ్ వార్ 1 ఎండ్ అవ్వడం జరిగింది. వరల్డ్ వార్ 1 ఎండ్ అయినాక కొన్ని అక్కడ టెరిటోరియల్ రిఫార్మ్స్ కూడా తీసుకుని రావడం జరిగింది అనమాట. ట్రీటీ ఆఫ్ ప్యారిస్ అవ్వడం జరిగింది. ఇట్ బ్రాట్ అన్ ఎండ్ టు వరల్డ్ వార్ 1 అండ్ చాలా టెరిటరీస్, కొత్త టెరిటరీస్ ని క్రియేట్ చేయడం జరిగింది. చాలా కింగ్డమ్స్ లో మొనార్కీస్ అనేవి ఎండ్ అవ్వడం జరిగింది. ఆ భాగంగానే టర్కీ ఏదైతే పెద్ద ఎత్తున టర్కీ సామ్రాజ్యం ఉందో ఆ టైం పీరియడ్ లో సుల్తాన్ ఆఫ్ టర్కీ వాజ్ గ్రేట్లీ రెస్పెక్టెడ్ బై ఆల్ ద ముస్లిమ్స్ ఇన్ ద వరల్డ్ యాజ్ ఖలీఫా. అటువంటి టర్కీని డిఫరెంట్ భాగాలుగా విడగొట్టడం జరిగింది. అండ్ సుల్తాన్ పైన కూడా చాలా శాంక్షన్స్ తీసుకుని రావడం జరిగింది వెస్టర్న్ నేషన్స్, అలైడ్ పవర్స్ అనుకోండి. అది ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ కి అస్సలు నచ్చలేదు. ముందు నుండి రిపీటెడ్ గా చెప్తున్నారు మీ వైఖరిని టర్కీ యొక్క సుల్తాన్ పట్ల మార్చుకోండి అని చెప్పి. అండ్ ఇది ఒక పీక్ స్టేజ్ కి వచ్చేయడం జరిగింది ఎప్పుడైతే వరల్డ్ వార్ 1 ఎండ్ అయిందో. టర్కీని డిఫరెంట్ పార్ట్స్ గా విడగొట్టారు. దే కన్సిడర్డ్ ఇట్ యాజ్ అ డిస్రెస్పెక్ట్ టు ద సుల్తాన్ ఆఫ్ టర్కీ. దానికి విరుద్ధంగానే, దానికి అగేన్స్ట్ గానే ఖిలాఫత్ మూవ్మెంట్ ని లాంచ్ చేయడం జరిగింది ముస్లిం లీడర్స్ అనేవాళ్ళు. చాలా మంది దేవర్ పార్ట్ ఆఫ్ దిస్ ఖిలాఫత్ మూవ్మెంట్. మనకి మొహమ్మద్ అలీ కానీ, షౌకత్ అలీ కానీ, మనకి ఇక్కడ మౌలానా అబుల్ కలాం ఆజాద్ కానీ పెద్ద ఎత్తున చాలా మంది ముస్లిం లీడర్స్ were also part of Indian national movement. They were part of this Khilafat movement. ఇక్కడ గాంధీకి ఒక ఐడియా రావడం జరిగింది. మనకి ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ లో ఒక బ్యాక్ బోన్ గా ట్రీట్ చేయాల్సింది ఏంటి అంటే హిందూ ముస్లిం యూనిటీ. అప్పుడే ఒక మారల్ సైకలాజికల్ ప్రెషర్ అనేది బిల్డప్ అవుతుంది బ్రిటిషర్స్ కి. ఇద్దరు కూడా యునైటెడ్ గా ఫైట్ చేయాలి. అండ్ గాంధీకి సౌత్ ఆఫ్రికాలో ఎప్పుడైతే ఆయన అక్కడ రివోల్ట్ అయ్యాడో, ఎప్పుడైతే అక్కడ ప్రొటెస్ట్ చేశాడో, పెద్ద ఎత్తున ముస్లిమ్స్ కూడా అక్కడ సపోర్ట్ చేయడం జరిగింది. ఈ 2 కారణాల మూలంగా గాంధీ ఏం ఆలోచించాడు అంటే ఎస్, ముస్లిం సపోర్ట్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇట్ రిఫ్లెక్ట్స్ ఇన్ ద హిందూ ముస్లిం యూనిటీ ఇన్ ఇండియా అండ్ ఇట్ విల్ బి అ స్ట్రాంగెస్ట్ పిల్లర్ టు అచీవ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అని ఖిలాఫత్ మూవ్మెంట్ కి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఎవరు? గాంధీ అండ్ కాంగ్రెస్. ఈ ఖిలాఫత్ మూవ్మెంట్ కి సపోర్ట్ ఇవ్వడమే కాక గాంధీ ప్రిసైడెడ్ టు దిస్ ఖిలాఫత్ ఆల్ ఇండియా ఖిలాఫత్ కాన్ఫరెన్స్ కూడా. సో ఇన్ని డెవలప్మెంట్స్ జరిగినాయి అన్నమాట ఎప్పుడు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ లాంచ్ కాకముందు. సో ఎప్పుడైతే దీనికి సపోర్ట్ చేయడం జరిగిందో ఖిలాఫత్ మూవ్మెంట్ కి, గాంధీ ఇప్పుడు కొత్త డిమాండ్ ఏంటి అంటే టు ఇమీడియట్లీ చేంజ్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ టర్కీ అండ్ ఇట్స్ సుల్తాన్. ఎవరిని? బ్రిటిష్ ని క్వశ్చన్ చేయడం జరిగింది అండ్ డిమాండ్ చేయడం జరిగింది. అండ్ టు రిస్టోర్ ద రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ ఆఫ్ ద సుల్తాన్ ఆఫ్ టర్కీ. సో దిస్ వాజ్ అనదర్ డిమాండ్. ఏంటి? టు చేంజ్ ద యాటిట్యూడ్ ఆఫ్ బ్రిటిష్ టువర్డ్స్ టర్కీ and to restore the respect of Sultan of Turkey. So ఇప్పుడు ఒక్కసారి మనం 4 మేజర్ డిమాండ్స్ చూద్దాం బిఫోర్ లాంచింగ్ ద నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. 1 was to suspend Rowlatt Act. Second was to take immediate actions on Brigadier Dyer. Third demand is to abolish diarchy system. The fourth one is to change the attitude towards Turkey and restore the respect of Sultan of Turkey.
సో ఈ 4 మేజర్ డిమాండ్స్ ని అప్పుడున్న వైస్రాయ్ లార్డ్ కెంప్స్ఫర్డ్ ముందు పెట్టడం జరిగింది. అప్పుడున్న లార్డ్ కెంప్స్ఫర్డ్ కానీ బ్రిటిష్ గవర్నమెంట్ కానీ ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వడం జరగలేదు. ఆ నేపథ్యంలోనే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఇన్ డీటెయిల్స్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఇప్పుడు వెళ్ళబోతున్నాం. సో బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే అనార్కికల్ రెవల్యూషనరీ క్రైమ్స్ యాక్ట్ తీసుకుని రావడం, గాంధీ ఒక డిమాండ్ చేయడం దాన్ని సస్పెండ్ చేయమని, జలియన్ వాలాబాగ్ మెసకర్ అవ్వడం అండ్ గాంధీ డిమాండ్ ఏంటి అంటే టు టేక్ ఇమీడియట్ యాక్షన్స్ ఆన్ బ్రిగేడియర్ డయర్ హూ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ జలియన్ వాలాబాగ్ మెసకర్. థర్డ్ది ఇంతకుముందు తీసుకొచ్చిన మాంటెక్ కెంప్స్ఫర్డ్ రిఫార్మ్స్ పరంగా డయార్కి ఏదైతే ఉందో అది ఇమీడియట్గా రద్దు చేయాలి. నాలుగోది ఎవరైతే ముస్లిమ్స్ పాపము డిస్రెస్పెక్ట్ఫుల్గా ఫీల్ అవుతున్నారో సుల్తాన్ ఆఫ్ టర్కీ దాని వైఖరి పట్ల అంటే దాని యాటిట్యూడ్ ఏవైతే ఉందో టర్కీ పట్ల కానీ సుల్తాన్ పట్ల కానీ అది ఇమీడియట్గా మార్చుకొని ఆ సుల్తాన్ ఆఫ్ టర్కీది రెస్పెక్ట్ ఇమీడియట్గా రిస్టోర్ చేయాలి. సో ఈ డిమాండ్స్ కి ఎటువంటి పాజిటివ్ రెస్పాన్స్ రాకపోవడము దిస్ లెడ్ టు ద లాంచింగ్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఇన్ 1920. సో ఇన్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. ఇక్కడ గాంధీకి వచ్చిన ఆలోచన ఏంటి అంటే బ్రిటిష్ వాళ్ళు మనల్ని అంతా ఈజీగా ఎట్లా రూల్ చేయగలుగుతున్నారు అంటే ఇండియన్స్ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. Now that cooperation has to be turned into non-cooperation. The time has come to show them that it is not an easy task to rule a nation without the support of its people అని చెప్పి గాంధీకి ఒక ఐడియా రావడం జరిగింది. దాంతోని రేజ్ చేసిందే ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. సరే అంతా బాగానే ఉంది. మరి ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ లో ఏం చేశారు అంటే దే బాయ్కాటెడ్ ద బ్రిటిష్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇంతకుముందు కూడా ఇది స్వదేశీ మూవ్మెంట్ లో మనం చూసాం కదా అనుకుంటే ఎస్, ఇది సిమిలర్ టు స్వదేశీ మూవ్మెంట్ విత్ అ వైడర్ సోషల్ బేస్. పెద్ద ఎత్తున డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎస్, ఇట్ ఈస్ డెఫినెట్లీ సిమిలర్ టు ఇట్ బట్ విత్ అ వెరీ వైడర్ సోషల్ బేస్. గాంధీ ఒక వెపన్ ఏంటి అంటే మాస్ మొబిలైజేషన్. అందరూ నమ్మి ముందుకు రావడం జరిగింది. అందుకనే పెద్ద ఎత్తున డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ మూవ్మెంట్. సో గాంధీ హ్యాస్ డిసైడెడ్ the cooperation from the Indians have to be converted into non-cooperation. The time has come. And to prove the British that it is not an easy task to rule a nation without the support of its citizens. And British goods and services were targeted. They were boycotted. The immediate thing that was targeted was textile industry of the British. British textiles were boycotted. Anta baane undi. Chala manchi alochana. కానీ అప్పటిదాకా ఇండియన్స్ చాలా పెద్ద ఎత్తున హ్యాబిచుయేట్ అయిపోయినారు ఇంగ్లీష్ గూడ్స్కి. మరి వాళ్ళ అవసరాలన్నీ తీర్చడం ఎట్లా? ఇఫ్ ద బ్రిటిష్ టెక్స్టైల్స్ ఆర్ టార్గెటెడ్ అండ్ బాయ్కాటెడ్, హౌ టు సప్లై ద టెక్స్టైల్స్ టు ద నేటివ్ ఇండియన్స్? అప్పుడు వచ్చిన ఆలోచననే 20 లక్షల చర్కాస్ని 20 lakh చర్కా అంటే ఒక స్పిన్నింగ్ వీల్ 20 lakh చర్కాస్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి పీపుల్కి అని చెప్పి, బెనిఫిషరీస్కి అని చెప్పి ఒక ఐడియా రావడం జరిగింది. దీంతో ఏం జరుగుతుందంటే పెద్ద ఎత్తున హ్యాండిక్రాఫ్ట్ ఇండస్ట్రీ అనేది మళ్ళా బౌన్స్ బ్యాక్ అవుతుంది ఇండియా. చాలా అద్భుతమైన ఆలోచన. ఆయనకు ఒక డ్రీమ్ ఉండేది. రూరల్ ఎకానమీకి ఒక బ్యాక్ బోన్ ఏంటి అంటే నేటివ్ ఇండస్ట్రీస్ ఆర్ హ్యాండిక్రాఫ్ట్ ఇండస్ట్రీస్. దాన్ని ఎట్టి పరిస్థితులలో ప్రొటెక్ట్ చేసుకుంటూ పెద్ద ఎత్తున డెవలప్ చేయాలనేది ఆయన ఆలోచన. ఆ ఆలోచనతోనే ఇక్కడ బ్రిటిష్ గూడ్స్ని బాయ్కాట్ చేసుకుంటూ వారి టెక్స్టైల్స్ని బాయ్కాట్ చేస్తూ 20 లక్షల చరకాలని డిస్ట్రిబ్యూట్ చేద్దామనే ఆలోచన రావడం జరిగింది. చాలా మంచి ఆలోచన, కానీ పైసలు ఎక్కడి నుండి తీసుకుని రావాలి? దాంతో ఏమనుకున్నారు అంటే ఇవి డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనకి ఫండ్ అవసరం. ఆ ఫండ్ని గ్యాదర్ చేయాలి అంటే మనము కాంగ్రెస్ ఎన్రోల్మెంట్ స్కీమ్ అనేది స్టార్ట్ చేద్దామని చెప్పి వాళ్ళకి ఆలోచన వచ్చింది. ఎవరైతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో రిజిస్టర్ అవుతారో, ఎన్రోల్ అవుతారో, దట్ పర్సన్ హీ ఆర్ షీ ఎవరైనా ఉండని దే హ్యావ్ టు పే 25 పైసా అన్నమాట ఆ టైం పీరియడ్. సో పెద్ద ఎత్తున lakhs of people have joined this Indian National Congress and lot of money was collected. Do you know what was the target of the fund that has to be collected? 1 crore rupee కలెక్ట్ చేసుకుందాం అనుకున్నారు. ఎందుకు? 20 lakh చర్కాస్ ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి
1 crore rupees కలెక్ట్ చేద్దాము. ఏ విధంగా? త్రూ కాంగ్రెస్ ఎన్రోల్మెంట్ ప్రోగ్రామ్. ఎవరైతే జాయిన్ అయ్యారో 25% కట్టాలి, ఎవరైతే ఉన్నారో 25% కట్టాలి. అట్లా ఒక ఫండ్ అనేది అక్యుములేట్ అవ్వడం జరిగింది. దానికి వాళ్ళు ఫిక్స్ చేసుకున్న టార్గెట్ ఈ 20 లక్షల చరకాల కోసం ఎంత అమౌంట్ అవుతుంది అంటే వాళ్ళు ఫిక్స్ చేసుకున్న టార్గెట్ ఏంటి అంటే 1 crore rupees. అయితే వీళ్ళు ఎంత వసూలు చేశారో తెలుసా? 1,37 lakhs, అంటే అనుకున్న దానికంటే ఎక్కువ సాధ్యమైంది అనమాట ఫండ్ కలెక్షన్. ఇదొక విక్టరీయే, ఇదొక గ్రేట్ అచీవ్మెంట్. ఆ ఫండ్ కి ఒక సపరేట్ డెడికేటెడ్ నేమ్ కూడా ఇవ్వడం జరిగింది. అదే తిలక్ స్వరాజ్ ఫండ్ అని పిలవడం జరిగింది. సో తిలక్ స్వరాజ్ ఫండ్ అసలు ఎందుకోసం కలెక్ట్ చేశారు అంటే టు డిస్ట్రిబ్యూట్ 20 lakh చరకాస్ ఇన్ ఆర్డర్ టు డెవలప్ ద నేటివ్ ఇండస్ట్రీస్. ఎందుకు అంటే ద బ్రిటిష్ టెక్స్టైల్స్ వర్ బాయ్కాటెడ్. చూడండి ఎంత సర్క్యులర్ గా కనెక్టివిటీగా ఉంది టాపిక్. ఇదంతా బాగానే ఉంది. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ లాంచ్ చేశారు, బ్రిటిష్ టెక్స్టైల్స్ ని బాయ్కాట్ చేశారు, నేటివ్ హ్యాండిక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ చరకాస్ ని డిస్ట్రిబ్యూట్ చేశారు. మెల్లమెల్లగా మన ఇండిజినస్ గూడ్స్ పెద్ద ఎత్తున మార్కెట్లోకి రావడం జరిగింది. మళ్ళీ ఇంకోసారి దెర్ వాజ్ అ కన్సిడరబుల్ గ్రోత్ ఆఫ్ నేటివ్ ఇండస్ట్రీస్ ఆల్సో. మరి ఇది నిజంగా బ్రిటిష్ ట్రేడ్ ని దెబ్బతీసింది అంటే ఈ స్టాటిస్టిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. 1 year ప్రయర్ టు ద లాంచింగ్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అంటే 1918-19 ఆ టైం పీరియడ్ లో, ఆ ఫైనాన్షియల్ ఇయర్ టైం పీరియడ్ లో జస్ట్ 1 year ప్రయర్ టు ద లాంచింగ్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ మనకి బ్రిటిష్ టెక్స్టైల్స్ ఏవైతే ఇంపోర్ట్ అవ్వడం జరిగిందో ఇండియాకి, దాని వాల్యూ ఎంత అంటే 102 crores. ఇప్పుడు జస్ట్ ఒక్క నిమిషం, $102 crores. ఎప్పుడు అంటే జస్ట్ 1 year prior to the launching of non-cooperation movement, the amount that was collected, the amount of British textile goods that came to in India stood at 102 crores. మరి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ లాంచ్ చేసి బ్రిటిష్ గూడ్స్ ని టార్గెట్ చేసి నేటివ్ ఇండస్ట్రీస్ ని డెవలప్ చేసినాక దాని వాల్యూ ఎంతకు పడిపోయిందంటే 57 crores. సో పెద్ద ఎత్తున వీళ్ళు తీసుకున్న ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది సక్సెస్ఫుల్ అనే చెప్పుకోవాలి. ఇట్ డెఫినెట్లీ ఇంపాక్టెడ్ ద బ్రిటిష్ ఎకానమీ. అందుకనే ఒక సేయింగ్ ఉంటుంది, ద మైటీ బ్రిటిష్ ఎకానమీ గాట్ షాటర్డ్ ఇంటూ పీసెస్ బై స్పిన్నింగ్ చరకాస్ అండ్ స్పిన్నింగ్ వీల్స్. ఇవి తిరుక్కుంటా అంత పెద్ద మైటీ ఎకానమీని ముక్కలుగా చేసింది అని చెప్పి కూడా ఒక సేయింగ్ ఉంది. ద మైటీ బ్రిటిష్ ఎకానమీ గాట్ షాటర్డ్ ఇంటూ పీసెస్ బై స్పిన్నింగ్ చరక. సో పెద్ద ఎత్తున చూడండి, 1 year prior to the launching of non-cooperation movement, the British textile import stood at 102 crores. That was brought down to 57 crores a year immediately after launching the non-cooperation movement. This shows the success of the movement. And that amount that was dedicatedly collected was called as Tilak Swaraj Fund. ఇది బానే ఉంది. ఇంకేం చేశారు ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ లో అంటే బ్రిటిష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ were boycotted. British courts were boycotted. ఏవైతే టైటిల్స్ ఇచ్చిందో బ్రిటిష్ ప్రభుత్వం ఇండియన్స్ కి, బ్రిటిష్ టైటిల్స్ were also boycotted. British goods and services were boycotted. British educational institutions were targeted. The British courts were boycotted. And the British titles were also given back. Altogether, it is called as non-cooperation movement. And andukane cheppanu, it is Swadeshi movement with a wider social base and wider concepts. ఇవన్నీ జరుగుతుండగా ఆ టైం పీరియడ్ లోనే కాంటెంపరీగా రీజనల్ మూవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇంటిగ్రేట్ చేయడం జరిగింది నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ తోని. సో దీనిపైన కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ రావచ్చు, లేకపోతే డైరెక్ట్ ఫ్యాక్చువల్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా రావచ్చు. అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, అంటే అది రాయడానికి అసలు ఏమేమి ఉన్నాయి అనేది కూడా తెలుసుకోవాలి. మనం ఒకసారి ఆ ఫ్యాక్ట్స్ కూడా చూద్దాము. ద రీజనల్ మూవ్మెంట్స్, ద ఫాలోయింగ్ రీజనల్ మూవ్మెంట్స్ became part of non-cooperation movement. అవి ఏంటి అంటే
మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన మాపిలా మూమెంట్, ఇది ఒక పేజెంట్ మూమెంట్. అకాలీ సత్యాగ్రహ, ఇది ఒక సోషో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్. ముల్షీపేట్ సత్యాగ్రహ, this was against to the construction of Tata Hydro Power Project in Maharashtra at Mulshipet. కాంగ్రెస్ దానికి సపోర్ట్ చేయడం జరిగింది ఆ ప్రొటెస్ట్లకు కూడా. అంతేకాకుండా చెంచు రివోల్ట్, ఒక ట్రైబల్ రివోల్ట్. ఔద్ కిసాన్ సభా మూమెంట్, ఇది కూడా ఒక పెజెంట్ మూమెంట్. This also became part of this non-cooperation movement. And last but not least, Chirala Perala movement, Andhra Pradesh lo. Because of the enhancement of taxes in Chirala and Perala region, there also a movement has emerged. It became part of non-cooperation movement. Okasar chuskondi, the following regional movements became part of the non-cooperation movement. అవేంటి అంటే మాపిలా మూమెంట్ ఇన్ కేరళ, అకాలీ సత్యాగ్రహ ఇన్ పంజాబ్, ముల్షీపేట్ సత్యాగ్రహ ఇన్ మహారాష్ట్ర, చెంచు రివోల్ట్ ఇన్ పార్ట్స్ ఆఫ్ ఏపీ అండ్ ఒడిస్సా, ఔద్ కిసాన్ సభా మూమెంట్ ఇది ఉత్తరప్రదేశ్, చీరాల పేరాల మూమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బికేమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. సో ఒక 2 సంవత్సరాలు పెద్ద ఎత్తున సక్సెస్ఫుల్ గా నడిచిన మూవ్మెంట్ 1922 ఎవరైతే వైస్రాయ్ లార్డ్ రీడింగ్ టైం పీరియడ్ లో ఉందో ఆ 1922లో దీన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఆ సస్పెండ్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అదేంటి అనేది చూద్దాం మనం. 1922లో అప్పుడు ఉన్న లార్డ్ వైస్రాయ్ టైం పీరియడ్ లో, అంటే వైస్రాయ్ ఆయన పేరేంటి అంటే లార్డ్ రీడింగ్, ఆయన టైం పీరియడ్ లో ఉత్తరప్రదేశ్ లో చౌరీ చౌరా అనే ఒక విలేజ్ లో పోలీసు వాళ్ళు పిచ్చి పిచ్చిగా విలేజర్స్ ని టార్గెట్ చేసి వాళ్ళని చిత్రహింసలు పెడతా ఉన్నారు అనమాట. దాంతో విసిగెత్తిపోయిన విలేజర్స్ పెద్ద ఎత్తున మొబిలైజ్ అయ్యి పోలీస్ స్టేషన్ ని అటాక్ చేసి దాన్ని మంట పెట్టడం జరిగింది. సో ద విలేజర్స్ హూ ఆర్ విక్టిమ్స్ ఆఫ్ పోలీస్ యాక్షన్స్ ఇన్ అ విలేజ్ కాల్డ్ చౌరీ చౌరా ఇన్ ఉత్తర్ ప్రదేశ్ గాట్ ఫ్రస్ట్రేటెడ్ and they have mobilized the villagers and they have targeted the police station in Chauri Chaura. They have set a blaze. They have burned that police station in which at least 20 policemen were killed alive, burnt alive. ఈ విషయము చౌరీ చౌరాలో జరిగిన ఈ ఇన్సిడెంట్ విషయం మహాత్మా గాంధీ నోటీస్కి వెళ్ళింది. మహాత్మా గాంధీ ఇది తెలుసుకున్నాక ఇమీడియట్ గా ఒక కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ ని పిలవడం జరిగింది, సమ్మన్ చేయడం జరిగింది. అది ఎక్కడ అంటే బార్దోల్, గుజరాత్ లో. సో బార్దోల్ లో ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది, ఒక రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. అదేంటి అంటే టు ఇమీడియట్లీ సస్పెండ్ ద నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. మరి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే పెద్ద ఎత్తున ఇండియాలో చాలా రీజనల్ గా ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది అండ్ చాలా చాలా పెద్ద ఎత్తున జరిగాయి, కొన్ని పట్టించుకోకపోవడం జరిగింది. మరి చౌరీ చౌరా ఇన్సిడెంట్ అంత పెద్ద నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ని సస్పెండ్ చేయడానికి నిజంగానే కారణమా అనేది మన మైండ్ లో రావాలి. డెఫినెట్ గా నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది ఇమీడియట్ రీజన్ కాదు టు సస్పెండ్ ద నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. ఏది చౌరీ చౌరా ఇన్సిడెంట్ అనేది డెఫినెట్ గా ఇట్ వాజ్ నాట్ అన్ ఇమీడియట్ రీజన్ టు సస్పెండ్ ద నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. దెన్ వై అంటే ఇక్కడ Gandhi was waiting for a right opportunity to suspend the movement already. ఎందుకంటే ఇది 1920లో లాంచ్ చేయడం జరిగింది. మాసెస్ పెద్ద ఎత్తున చాలా ఇంట్రెస్ట్ తోని బ్రిటిష్ గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ బాయ్కాట్ చేయడం జరిగింది. కానీ ఈ మాస్ కానీ మాబ్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే మాసెస్ వాంట్ ఇమీడియట్ రిజల్ట్స్. పెద్ద ఎత్తున లాంగ్ పీరియడ్స్ లో ఈ మాస్ మూమెంట్స్ కొనసాగించే అవకాశాలు ఉండవు. మాసెస్ కి మెల్లమెల్లగా ఇంట్రెస్ట్ వెళ్ళిపోతూ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ ఓన్ లైఫ్ లో వాళ్ళు కూడా ఆక్యుపైడ్ ఉంటారు. సో మెల్లమెల్లగా మాసెస్ స్టార్టెడ్ టు లూజ్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. దే స్టార్టెడ్ టు బై అగైన్ ద బ్రిటిష్ గూడ్స్, దే స్టార్టెడ్ టు అప్రోచ్ ద బ్రిటిష్ సర్వీసెస్. ఇవన్నీ నోటీస్ చేస్తూనే ఉన్నాడు పెద్ద ఆయన ఎవరు, మహాత్మా గాంధీ. నోటీస్ చేసి
ఇంకో విషయం కూడా తెలుసుకున్నాడు. ఎస్, ఖిలాఫత్ మూవ్మెంట్లో మనము ముస్లిమ్స్ యొక్క సపోర్ట్ కావాలనుకున్నాము, ఆ ఖిలాఫత్ మూవ్మెంట్కి సపోర్ట్ చేశాము. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఇంకా కమ్యూనల్ క్లాషెస్ అవుతానే ఉన్నాయి. ఇది రెండోది అబ్జర్వ్ చేసింది. చౌరీ చౌరా ఇన్సిడెంట్ ఒక ఆపర్చునిటీగా వచ్చింది. అండ్ ఈ చౌరీ చౌరా ఇన్సిడెంట్ ఎంత భయంకరంగా బిహేవ్ చేశారంటే విలేజర్స్ పోలీస్ స్టేషన్నే తగలబెట్టడం జరిగింది. అండ్ 20 మంది, అట్లీస్ట్ 20 మంది పోలీస్ మెన్ సజీవ దహనం అయిపోయారు అనమాట. అంటే దే వర్ బర్న్ట్ అలైవ్. మరి బ్రిటిష్ ఆల్రెడీ మనకి తెలిసిందే 1857 రివోల్ట్లో ఏ విధంగా సప్రెస్ చేసింది, ఏ రెవల్యూషనరీ యాక్టివిటీస్ని ఏ విధంగా సప్రెస్ చేస్తుంది, మాపిలా మూమెంట్లో మాపిలాస్తో ఏ విధంగా బిహేవ్ చేసింది. మళ్ళా బ్రిటిష్ అంతే ఘోరంగా రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళని చల్లపరచడానికి ఈ పెద్ద ఎత్తున ఈ మూమెంట్ ఏదైతే జరుగుతుందో, పెద్ద ఎత్తున ఏదైతే ప్రెషర్ బిల్డ్ చేసిందో బ్రిటిష్ గవర్నమెంట్ని పైన, దీన్ని ఇమీడియట్గా సస్పెండ్ చేసుకోవడమే మంచిది అని ఆయనకు ఆలోచన వచ్చి he had taken this Chauri Chaura incident as an opportunity to suspend this movement. So immediately after Chauri Chaura incident, he called for Bardoli meeting. There a resolution was passed to suspend this non-cooperation movement, and it all happened during the period of Viceroy Lord Reading. So this is all about non-cooperation movement, friends. I hope you have enjoyed today's session. Thank you so much. Vivek signing off. Bye.